మా మధ్య నివసించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. పునరుత్థాన బలమును పునరుత్థాన చేయమని ప్రభా మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నది మీకు స్తోత్రం ప్రభా. వచ్చినటువంటి ప్రతి బిడ్డ పునరుత్థాన శక్తిని పొందినట్టుగా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను గురించి అడుగుతున్నాము. ప్రతి హృదయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని మేము నాయన సిద్ధపరచుకున్న ఆ పరిశుద్ధ రాగంలో నాయన ప్రవేశించడు ప్రభా. ఆ అంశాలను ప్రభా పశ్చాత్తాపం దీంతో బాధమతి రోజులకు సహాయం చేయండి. మా కొరకే నైనా మీరు చెడుగా బంధించిన మా కొరకే ప్రభా మీరు తిరిగి లేచి ప్రభా ఆ విజయాన్ని మాకు అందజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అది గుర్తెరిగి మా జీవితాన్ని సరి చేసుకున్నాయినా నీ పాదం ఉన్న ప్రభా క్షణమునైనా ప్రార్థించుకోవచ్చు తండ్రి. ఆ పరిశుద్ధ రాగలకు సిద్ధపడగలుగుతూ సహాయం దయచేయండి. ఆయన ఆరాధన అంతట్లో మీరున్నారు. పరిశుద్ధాత్మ తండ్రిగా మీరు నివసించండి. స్తోత్రం స్థుతుల మీద మీరు ఆశీర్వదించండి. స్తోత్రం ఆయన వాక్యం ప్రకటింపబడి ఉంటుండగా ప్రభా దాన్ని స్వీకరించడం ప్రతి హృదయాన్ని సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రం. అది అవలంబించడం కూడా మీరే సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నాను. బిడ్డలు ప్రేమతో తెచ్చినటువంటి కానుకలు మీరు దీవించండి. చేయి చాపి మరించి ఉంటుండగా ప్రభా నాయన రెండింటి ఆశీర్వచన మా బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను. ఏ అవసరం నిమిత్తం బిడ్డలు వచ్చారో ప్రభా వాటిన్నింటిలో వచ్చినైనా వారికి కావలసిన విడుదల దయచేయండి. సంతృప్తి దయచేయండి. రెండింటి ఆశీర్వచన బిడ్డలకు దయచేయమని ప్రతి అడుగుతున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి. వృద్ధాప్యమైన జీవరత్నంగా దర్శించండి. ఇంకనో ప్రభా ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించే కుమారుడుగా మీరు వాడుకొచ్చున్నాను. స్తోత్రం తెలుసుకుంటూ ప్రతి ఒక్కరిని సజనాత్మక జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన అన్ని వర్షంతో అక్కడ కలుపుకున్నంత సిద్ధపరచమని ఆయన అన్ని విషయాల్లో మీరే మన తోడుగా నడిపించమని త్వరగా